కదలకూడదు, ఫుడ్ అది తీసుకోకూడదు అని చెప్తున్నారు. కదలకూడదు అని చెప్తున్నారా? ఇప్పుడు ఎన్నో మంత్ ప్రెగ్నెన్సీ? 4th మంత్ కదా. ఫోర్త్ మంత్ ఫస్ట్ 3 months బేబీ అవయవాలు ఏర్పడటం పూర్తయిపోతుంది. అప్పుడు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు నా షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నైఫ్ అని, సిజర్స్ అని ఇలాంటివన్నీ పట్టుకోకూడదు, లేకపోతే అలాంటి వాటితో కట్ చేయకూడదు, ఇవన్నీ చెప్తారు. తర్వాత పడుకునే ఉండాలి, బాత్రూమ్కి కూడా వెళ్ళకూడదు, వాష్రూమ్కి కూడా వెళ్ళకూడదు, పడుకునే ఉండాలి, అది కూడా స్ట్రైట్గా మాత్రమే పడుకోకూడదు, అటు ఇటు కదలకూడదు, ఇవన్నీ చెప్తారు. అవసరం లేదా? ఎన్ని అవసరం లేదు. వీటి కావాలని తిరిగి పడుకోవచ్చు, వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు, ఆహారం కూడా మామూలుగా తీసుకోవచ్చు. నువ్వేం తీసుకుంటావు, ఏ లిక్విడ్స్ కానీ అవన్నీ ఫ్రెష్ ఫుడ్ అని తీసుకోవచ్చు. నువ్వు చేయకూడదల్లా ఒకటే, డైరెక్ట్గా సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే వచ్చే బ్యాడ్ కిరణాలు ఏమైనా ఉంటే మనకు తెలియదు, ఉంటే కనుక డైరెక్ట్గా నీ మీద పడకుండా ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, అంతే. తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే ఫోన్ కూడా రేడియేషన్ ఉంటుంది ఆ టైంలో కాదు, ఎప్పుడు ఫోన్ రేడియేషనే, ఎనీ టైం ఫోన్ రేడియేషనే, అందుకని దగ్గరలో పెట్టుకోకూడదు. పడుకునేటప్పుడు తీసేసి దూరంగా పెట్టండి, వైఫై ఆఫ్ చేసేసేయండి, ఎప్పుడు చూసినా ఫోన్ దగ్గర పెట్టుకోవద్దు, అవసరం వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేయండి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే. సో ఇలాంటి రేడియేషన్స్ ఉన్నాయన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటరు. అట్లాగే కంప్యూటర్స్ అవన్నీ చూసుకుని వాడుకోండి, అంతే తప్ప గ్రహణం వల్ల నీకు ఆ నష్టం ఈ నష్టం అలాంటిది ఏమీ లేదు, అది జస్ట్ ఊరినే అపోహ మాత్రమే. అయినా తల్లులు చెప్పారంటే ఒకవేళ వాళ్ళు వినకపోతే కొంచెం ఫీల్ అవుతారేమో అనుకుంటే కొంచెం అటు ఇటుగా కాకుండా మీరు ఫాలో అవుతే బెటరు. నా ఉద్దేశం అయితే ఎటువంటి హాని అయితే లేదు. ఓకే.